వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఇటు జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా తండ్రి వారసుడుగా ఆ రోజు నా తండ్రి చేయలేని పనిని ఈ యొక్క 3-4 సంవత్సరం తర్వాత మనం గెలిచిన తర్వాత ఎర్రకోటకు ఈ రోజు పోతున్నాం. ఈ యొక్క 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ గ్రామాలకు రాగలిగితే మనం ఈ గ్రామాలకు వచ్చి ఈ రోజు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా ముందుకు ఒక ప్రణాళిక చేసుకుని పోవడం జరుగుతుంది. ఈ రోజు విషయం డైరెక్టర్ భూకేశ్వర గారికి, మరియు కృష్ణారెడ్డి గారికి పేరు పేరు శుభాకాంక్షలు. మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి వంశ వీరాభిమానులందరికీ కూడా డీలర్షిప్ ఏదైతే ఉందో వాటిని కూడా ప్రారంభించి వాటి ద్వారా ప్రతి ఒక్కరు కూడా పిల్లి బాగా మొదలెట్టనా సొసైటీ ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజున్న రోజున తప్ప ఇంతవరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అధికారాన్ని చేపట్టడం అనేది జరగలేదు. ఈరోజు ఒక బాధ్యత ఇది. విరూపాక్షరెడ్డి గారు, కడిమెట్ట విరూపాక్షరెడ్డి గారు చైర్మన్గా, 2 డైరెక్టర్లుగా ఈరోజు మురళీకృష్ణారెడ్డి గారు ఏదైతే ఉన్నారో కేశన్న గారు, ఈ యొక్క చైర్మన్ అండ్ డైరెక్టర్స్ కూడా ఈ సొసైటీని నేను మొదట్లో చెప్పా ఏ క్లాస్ సొసైటీగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి అన్ని విధాలు సహకరిస్తాం. ఒకటి ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసేది. ఏ సొసైటీ అయినా ఏ కార్యక్రమం అయినా రైతులకు మంచి చేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విధంగా ప్రతి చర్య ఉంటుంది. దీన్ని కూడా బలోపేతం చేసుకుంటూ గతంలో కూడా ఈ సొసైటీలో చాలా రకాల అవకతవకలు జరిగిందనేది అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఈరోజే ఇంకా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్షణమే జరిగింది. కొద్దిగా సమయం ఇచ్చి దీన్ని కూడా విచారణ చేసి అక్కడ ఏం జరిగింది, ఏమైంది పొరపాట్లు, ఏ రకంగా వాటిని సరిదిద్దాలా, ఏ రకంగా తప్పులు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్షలు తప్పవనే విధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నారు మీరు. ఈ సొసైటీనే కాదు రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని తెలియజేస్తుంది. 70 ఏళ్ల చరిత్రలో కూటమి ప్రభుత్వానికి ఈ పదవి మీకు దక్కింది కదా అధ్యక్షులుగా, మీరు ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తారు? మాకి బీవీ జైనసైడ్స్ ద్వారా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఎర్రకోటలో ఇదే మొదటిసారి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఈ సొసైటీకి. రాబోయే రోజుల్లో మీరు రైతులకు అందుబాటులో ఉండి ఏ విధంగా సేవలు అందిస్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండి వాళ్ళు ఏమి చెప్పినా కూడా వాళ్ళకి సహకరించి ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళకి గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ పదవి ఇవ్వడం పట్ల. కూటమి ప్రభుత్వం ద్వారా మా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ద్వారా మా బీవీ జైనసైటీ మాకు ఈ పదవి కట్టబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అది ఒక నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి గర్వంగా చెప్తాను. మరి ఈరోజు ఇదే కార్యక్రమంలో ఇప్పుడు విరూపాక్షరెడ్డి గారు చెప్పారు. గడిమెట్టలో మొన్న నేను గ్రామానికి సందర్శించినట్టు 40 లక్షల రోడ్డు